శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సూపర్ ఉంది సినిమా, వేరే లెవెల్లో ఉంది. ఈ రోజు మనమంతా జరుపుకుంటున్నాం దసరా. హిట్ కొట్టేసింది కాంతారా. రిషబ్ శెట్టి గారు, and there is no match with రిషబ్ శెట్టి గారు. No other actor than రిషబ్ శెట్టి. అందరూ చూడొచ్చు కన్నడ చూడాల్సిన మూవీనే. చాప్టర్ 2 కి ఏమన్నా హింట్ ఇచ్చారా? అవునండి, అవునండి. థ్యాంక్ యూ. 5 కి 5 దీంట్లో ఎరగ తీసేసారు రిషబ్ శెట్టి, అంతకన్నా ఇంకేం చెప్పలేను. ఇంకా మొత్తం కూడా డివోషనల్ గా అనిపించిందా, లేదంటే అందరూ చూడొచ్చా? అందరూ చూడొచ్చు కన్నడ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగా చేశారు. దాని మీద ఏమంటారు? మూవీని బాయ్కాట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అలాంటి అవసరం లేదు. ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా చూపించారు? చూపించినారు, బానే ఉంది. ఓకే, స్టోరీ మొత్తం కూడా బాగుంది. మీకు ఎన్నిసారి చూసినా మొత్తం నచ్చుతుంది. బోర్ కొట్టదంటారు? సూపర్ బోర్ ఉండదు. 10 సారి చూసినా బోర్ కొట్టదు. చాలా బాగుంది. చాప్టర్ 2 కి ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా? నెక్స్ట్ 2 ఉందని ఏమన్నా చెప్పారా? అవును, ఇంకా ఉంది, సీక్వెల్స్ ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ కూడా ముందు వస్తాయి. ఓకే, చూపించిన స్క్రీన్ ప్లే మీద కానీ మొత్తం ఎలా చూపించారు? చాలా బాగుంది, చాలా బాగుంది. మీకైతే ఓవరాల్ గా నచ్చింది అంటారు? ఓవరాల్ గా నచ్చింది. 5 రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ ఎంత ఇస్తారు? 100 కి 100. ఓకే, 5 కి రేటింగ్ 5 ఆ? 5 కి 5, 10 కి 10. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. ఫస్ట్ అలా ఏం లేదు, అది మొత్తం నచ్చింది నాకైతే. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బడ్జెట్ ఎక్కువ కదా, విజువల్స్ పరంగా ఎలా అనిపించింది? విజువల్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఓకే, విజువల్స్ అంటే చాలా వరకు బాయ్కాట్ కాంతార్ అన్నారు, సో దాన్ని దాటుకొని బ్లాక్ బస్టర్ అవుతుంది అంటారా? అవును, అవుతుంది. 5 రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5 కి 5. అంతలా ఏముందండి 5 ఇచ్చేంత? మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ ఓవరాల్ ఏం చెప్తారు రిషబ్ శెట్టి గురించి? చాలా నచ్చింది, అతని యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఫ్యాన్ అయిపోయాను నేను. రిషబ్ శెట్టి గారు, and there is no match with రిషబ్ శెట్టి గారు. No other actor than రిషబ్ శెట్టి. And he deserves any awards, not only national awards, he deserves any awards, even Oscar. Thank you. కాంతారా 1 కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే? కాంతారా 1 definitely it is a blockbuster movie. మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. That was a very different movie, and we had an expectation that కాంతారా 1 కన్నా 2 would be a little different or kind of thing, but it is really different. There is no match between కాంతారా 1 and 2. అంటే కాంతారా ప్రీక్వెల్ కదా మేడం, 1 బాగుందా 2 బాగుందా, ఏది బాగా అనిపిస్తుంది? Definitely 2 should be good, and it is good. ఓకే, అంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. అలా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బికాజ్ ఆ స్టోరీ అంతా మాకు తెలియాలంటే కొంచెం అలా అనిపిస్తుంది, ల్యాగ్ అనిపిస్తుంది. ఇన్ ద బిగినింగ్ వీ ఆల్సో ఫెల్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్, బట్ ల్యాగ్ అని కాదు, దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ మూవీ. ఓకే, అంటే కాంతారాలో క్లైమాక్స్ హైలైట్ 1 లో, సో 2 లో ఎలా అనిపిస్తుంది క్లైమాక్స్? This is also the same way. Actually, we will see that the third part also is going to come. So definitely it is excellent. అంటే పుష్ప తగ్గేది లేని డైలాగ్ ఎంత ఫేమస్, వా అనేది కూడా అదే ఫేమస్. సో ఎలా అనిపించింది? చూసారు కదా, అంటే ఆ డైలాగ్ ఎలా అనిపించింది? ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్, తగ్గేది లేకంటే నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ఏం చెప్తారు మేడం ఓవరాల్ గా రిషబ్ శెట్టి గారు? That's what he deserves, even Oscar award. మీరు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ ఫీల్ ఏందని. కాంతారా 1 అసలు ఆల్రెడీ హిట్ అది, కానీ కాంతారా 2 ఉంది కదా, వేరే లెవెల్. నాకైతే కళ్ళలో నీరు వచ్చేసింది. మన కన్నడ డైరెక్టర్ని చూసి నాకైతే ఈరోజు తెలుగు రాష్ట్రంలో నిలిపని చాలా హెమ్మెగా ఉంది. అంత బాగా తీశారు మూవీ. అసలు నేను చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత సూపర్ ఉంది. మీరు వెళ్ళి కూర్చుంటే మీకు తెలుస్తుంది ఆ ఫీల్ ఏందని. ఆ బీజిఎంలు కానీ, ఆ సాంగ్లు కానీ, నిజంగా యాక్టర్స్ అందరూ అంతే చాలా మంచిగా చేశారు. దయచేసి అందరూ ఈ వేరే చోటు వెళ్ళకుండా డైరెక్ట్ థియేటర్లో వెళ్ళి చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు చాలా ఫీల్ ఉంటుంది. ఎవరు లేదు, అలా ఏం జరగదు. అక్కడ ఏం లేదు బాయ్కాట్, అక్కడ ఏముందని
అసలు మీరు చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎలా ఉంది మూవీ. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. నేను ఇదే కోరుకుంటాను, అందరూ ప్రేక్షకులు, తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా థియేటర్లో వెళ్ళే చూడండి. వేరే ఎక్కడ వెబ్సైట్లో కానీ డౌన్లోడ్ చేసుకోండి, ఊరికే అవన్నీ చేయకండి. చాలా మంచిగా ఉంది మూవీ. 5కి 100 ఇస్తా బ్రో, అంతుంది. అది ఆ కాంట్రవర్సీకి నేను వెళ్ళను, కానీ ఒక అది మన ఇండియాలోనే మనం ఆ పని చేయాలి. మనం రీజనలిజం కానీ కమ్యూనలిజం కానీ ఇవన్నీ మనం చేయకూడదని నేను కోరుకుంటున్నాను. అసలు బ్లాక్ బస్టర్ బ్రో. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఒక్క వర్డ్ నాకు గుర్తు రావట్లేదు నేను డిస్క్రైబ్ చేయాలని. అంత సూపర్ ఉంది, అందరూ వెళ్ళి చూడండి. కన్నడ మూవీ వేరే లెవెల్లో వస్తుంది, మీరు చూడాల్సిందే అందరూ ప్రేక్షకులు. చాలా బాగుంది భయ్య, బ్లాక్ బస్టర్ సినిమా భయ్య. కాంతార 1లో 1% ఉంది భయ్య, కాంతార 2లో 10% ఉంది భయ్య దమ్. చాలా బాగుంది భయ్య. మీకు ఏమేం క్వశ్చన్స్ ఆన్సర్ కావాలో చెప్పండి. ఎక్సలెంట్ భయ్య గ్రాఫిక్స్. ఎక్కడ కూడా ప్రేక్షకుడు అనేవాడు డిస్టర్బ్ అవ్వడు భయ్య. సినిమా ఎక్సలెంట్. హీరోయిన్ సినిమాకి విలను, హీరోయిన్ చంపడం అనేది క్లైమాక్స్ చాలా బాగుంది భయ్య. హీరోయిన్ కూడా మార్చేశారు కదా భయ్య, చాలా బాగుంది. సినిమా బడ్జెట్ కి ఖచ్చితంగా మంచి రికార్డ్ కలెక్షన్స్ వస్తాయంటారా? ఎక్సలెంట్ భయ్య, సినిమా చాలా బాగుంది. ఒక మాటలో 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? కాంతారా ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ భయ్య 9.10. ఎలా అనిపించింది అన్న కాంతార 2? అల్టిమేట్. హీరోయిన్ ఫస్ట్ కి పార్ట్ 2 కి వేరియేషన్ ఉందన్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అది వేరే పార్ట్, ఫస్ట్ ఉన్నది వేరే కదా స్టోరీ, ఇది వేరే స్టోరీ, కానీ సూపర్ ఉంది. సాంగ్స్ కూడా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వస్తాయి. కానీ మూవీని బాయ్కాట్ చేస్తామన్నారు, ఏమంటారు దాని మీద? అలాగే సూపర్ ఉంది మూవీ, అందరు చూడాలి. నేనైతే రెఫర్ చేస్తా, అందరు చూడమని. నా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. సూపర్ ఉంది అన్న, అస్సలు విఎఫ్ఎస్ అనిపించదు అలా, సూపర్ ఉంది. 5 ఇస్తామా? 5 ರೇಟಿಂಗ್ ಮೋಸ ಇಲ್ಲ ಮೂವಿಗೆ, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. చూడాల్సిన మూవీనే. చాప్టర్ 2కి మన హింట్ ఇచ్చారా? అవునండి, అవునండి. థ్యాంక్ యూ. నా మూవీ ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. నా మూవీ ఎలా అనిపిస్తుంది? కాంతార 2 అంటే బాగుంది. యాక్చువల్లీ మేము కర్ణాటక నుంచినే, సో మేము కన్నడలోనే చూసాం. సో బాగుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి హీరోయిన్ చేంజ్ అన్నారు. హీరోయిన్ యాక్చువల్లీ జనరేషన్ చేంజ్ కదా, సో కంప్లీట్లీ మొత్తం ఇది కూడా చేంజ్ అయింటుంది. విఎఫ్ఎక్స్ ఎలా ఉందన్న? విఎఫ్ఎక్స్ అంటే బాగుంటది. హెవీగా ఫెయిల్ అయిన విఎఫ్ఎక్స్ అంతగా లేవు. ಇನ್ನೊಂದು ದಂತಕಥೆಗಾಗಿ ವೇಟ್ ಮಾಡ್ತಿದೀವಿ ಅಷ್ಟೇ. యాక్చువల్లీ పార్ట్ 3 కూడా ఉందంట. సో విఎఫ్ఎక్స్, యాక్షన్, రిషబ్ శెట్టి వాళ్ళది యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో కంప్లీట్లీ స్టోరీనే ఉంది కాబట్టి. సో విఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. 5 రేటింగ్ ఎంత ఇస్తారంట? మేమైతే అవుట్ ఆఫ్ 5, 10 out of 10 అట్లానే ఉంటుంది. థ్యాంక్స్. ವರ್ಣಪಾಲ ಪಾತ್ರ ಆಗುತ್ತೆ, ಡಾಕ್ಟರ್ ಚೈತ್ರವನ್ನು ಬಾಳುತ್ತೆ. సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అయితే. ఇంటర్వెల్ తర్వాత అయితే సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది అన్న, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పలేము. లాస్ట్ ఒక 20 minutes అయితే మూవీ అయితే మనం ఒక రేంజ్లో, రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ రిషబ్ శెట్టి గారు వాళ్ళ వైప్ చేసినారు, హైలైట్ చేసినారు. మూవీ మాత్రం ఇంకా ఒక లెవెల్లో ఉంది, చూడొచ్చు, బాగుంది. ముందు సీక్వెల్తో కంపేర్ చేస్తే కాంతారతో ప్రీక్వెల్ ఎలా అనిపించింది? డిఫరెన్స్ ఏం తెలుసు? స్టోరీ లైన్ ఇందులో మొత్తం సనాతన్ గురించి బాగా చూపించారు. సనాతన్ గురించి బాగా చూపించారు. అదే రేంజ్లో వెళ్తుంది మూవీ, ఎక్కడ బోరింగ్ లేదు, ఏం లేదు. అంతా బాగా చూసుకుంటా మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం మూవీ. కాంతారాన్ని చూసుకుంటే మనకి క్లైమాక్స్ అటువంటి సీన్స్ దీంట్లో ఒక 2 ఉన్నాయి, 2 ఉన్నాయి దీంట్లో, హైలైట్ ఉన్నాయి. లాస్ట్లో వచ్చేసి 15 నిమిషాలు ఉంటుంది. ఆ క్లైమాక్స్ చూస్తుంటే ఇక ఆ క్లైమాక్స్ కన్నా ఈ క్లైమాక్స్ ఇంకా హైలైట్ ఉంటుంది. లాస్ట్లో ఒక 5 minutes 15 minutes ఉంటుంది, హైలైట్ ఉంటుంది.
ఉన్నాయి ఒకటి ఉంటుంది లాస్ట్లో అది ఫైట్ ఉంటుంది కదా లాస్ట్లో ఫైట్ ఉండే ఫస్ట్ 2లో ఉండేది దీంట్లో ఒక సీన్ పెట్టారనమాట వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు అప్పుడు పెట్టారు అని హైలైట్ ఉంది ఇంకా దానికన్నా దీంట్లో చూడడానికి ఇంకా హైలైట్ ఉంది ఆ సీన్ ఫస్ట్ హాఫ్లో హైలైట్స్ ఉంది సెకండ్ హాఫ్ ఇది లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ బిఫోర్ సీన్ వస్తుంది కదా అడవిలో ఫైట్స్ అది మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు చాలా హైలైట్ చేశారు ఇంటర్వ్యూకి ముందు ఒక ఫైట్ సీన్ ఉంది హైలైట్ ఉంది అది అయితే మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్ మాస్టర్ చేశారు ఆ రేంజ్లో ఆ ఫైట్ నుంచి మూవీ ఇప్పుడు ఇక లేసా ఉంటుంది ఒక లెవెల్లో ఉంటుంది మూవీ ఫైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాంతార క్లైమాక్స్ మాత్రమే బిఫోర్ కాంతార క్లైమాక్స్ మాత్రమే ఈ కాంతార హిట్ అవుతుంది పక్క 100% ఆల్రెడీ హిట్ అయ్యింది ఆల్రెడీ ఆల్మోస్ట్ హిట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గానే వెళ్తుంది సో సెకండ్ మన ఎప్పుడైతే ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో ఆఫ్టర్ ఇంటర్వెల్ చాలా బాగుంది క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ షార్ట్స్ కానీ ఎక్కువ మొత్తానికి అయితే ఇందులో మనకు బాగా మన తెలుగు దేవుళ్ళ గురించి మన సనాతన ధర్మం ఏదైతే ఉందో మన సనాతన ధర్మం అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ రిషబ్ సార్ యాక్టింగ్ చాలా బాగుంది ఫస్ట్తో పోల్చుకుంటే ఇది ఎలా ఉంది ఇంకా సూపర్ ఉంది ఫస్ట్ దానికంటే ఫాస్ట్ చాప్టర్ 2కి ఏమైనా సస్పెన్స్ చెప్పారండి ఏం చెప్పలేదు కానీ బాగుంది చాలా బాగుంది సూపర్ అండి చెప్పలేం మాటల్లో చెప్పలేం ఎక్స్ప్రెషన్ అంత బాగుంది పార్ట్ 3 కూడా ఉందంటున్నారా ఉంది పార్ట్ 3 ఉందంట ఇంకా చూడాలి అని మూవీకి ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్క్రీన్ ప్లే యాక్టింగ్ డైరెక్షన్ చాలా బాగా చేశారు ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దసరాకి ఇది ఒక మంచి బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటారు డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ ఆన్ ది స్క్రీన్స్ ఆన్ దిస్ దసరా యూ క్యాన్ ఎంజాయ్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ మేము ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇంతకుముందు మహావతార్ నరసింహ తర్వాత వీ క్యాన్ ఎంజాయ్ అంటే ఫ్యామిలీతో పాటు వీ క్యాన్ ఎంజాయ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డివోషనల్ మూవీ అండ్ దే ప్రూవ్డ్ వన్స్ అగైన్ ది సనాతన ధర్మ ఈస్ గ్రేట్ అండ్ దే బ్రింగ్ ఆన్ ది బిగ్ స్క్రీన్ everyone is enjoying the movie. Sir, 9 out of 10. సినిమా అయితే అసలుకి ఒక్కొక్క మూమెంట్ అయితే ఒక్కొక్క సీన్ అయితే సూపర్గా ఉందని అసలుకి ఎక్కడ తీసి పడేసేకి లేదు సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడ బోరింగ్ ఉండదన్న హీరోయిన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ అసలుకి బీజిఎం కానీ రిషబ్ పంత్ యాక్టింగ్ అన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం అసలుకి ఫైటింగ్స్ ఏంటన్నా ఒక్కొక్క సీన్ ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల సీన్ అని క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ ఉంటుంది అసలు ఎక్కడ తీసి పడేయకుండా అసలుకి చూడొచ్చనా గ్రాఫిక్స్ అయినా అసలుకి కాంతార అంతా పోల్చుకుంటే కాంతార చాప్టర్ 1 అయితే ఇంకా సూపర్గా ఉందని అసలుకి ఎందుకంటే అసలుకి సింపుల్గా తీసినారు కానీ కలర్ఫుల్గా ఉంది అసలుకి అంటే పార్ట్ 1 కాంతార 1లో చూసుకుంటే మనకి వరాహ అవతారం కింద పంది దేవుడి కింద చూపిస్తే అక్కడ ఒక ఆచారం ఫాలో అవుతారు కదా సేమ్ అదే స్టోరీ డిపెండ్ అయి ఉంది ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయి దేని వల్ల పుట్టిందని చెప్పడం కోసమే కాంతార చాప్టర్ 1 అన్నమాట ఇది చూస్తే మాత్రం మనకి క్లైమాక్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది మనకి ఫ్యూచర్ ఏమైనా ఉండొచ్చేమో క్లియర్ కట్ వస్తుంది మనకి చాప్టర్ 2 ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా ఉండొచ్చేమో చూస్తే తెలుస్తుంది మనకి చాప్టర్ 2 గురించి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాంతార 1లో హీరోయిన్ ని ఇప్పుడు 2లో హీరోయిన్ ని మార్చేశారు కదా ఇద్దరి మధ్య యాక్టింగ్ లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా లేదన్న మనకి చాప్టర్ 1 ఏమంటే మనకి ఫ్యూచర్ పాస్ట్ చెప్తుంది కదా హిస్టరీ ఏంటి అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను అనమాట హిస్టరీ ఏంటి దేని వల్ల వచ్చింది మనకి సినిమా అని చెప్పడం కోసం మనకి చాప్టర్ 1 తీసినారు కానీ చూడొచ్చు సినిమా అయితే చూడండి పక్క రండి చూసి వెళ్ళండి సూపర్ ఉంది సినిమా వేరే లెవెల్లో ఉంది ఈ రోజు మనమంతా జరుపుకుంటున్నాం దసరా హిట్ కొట్టేసింది కాంతారా కుర్చీ తాత అంటాడు మడత పెట్టి దీంట్లో యాక్టింగ్ ఇరగదీసేశారు రిషబ్ శెట్టి సూపర్ బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో అసలు నేను మొన్నటిదాకా కలవరించా కన్మని అని దీంట్లో చేసింది యాక్టర్ రుక్మిణి ఇచ్చి పడేసింది ఖాళీ మామూలు లేదు దాంట్లో బీజేం ఉంటుంది ఓ అని చెప్పి అట్లుంటుంది అనమాట వేరే లెవెల్ ఉంది అసలు బావోనే పొద్దునే లేపితే అంటున్నాడు ఏంట్రా సినిమా ఇరగదీసింది ఫస్ట్ వేరే లెవెల్లో ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కాంతార 1 చూసుకుంటే చాప్టర్ 1 ఇచ్చా కదా
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎలివేషన్స్ అసలు ఎడిటింగ్ ఎక్కడ చెప్పేకి లేదు భయ్యా. సూపర్. రిషబ్ శెట్టి గారి గురించి అదే చెప్తాను భయ్యా. ఏంటంటే మావోని పొద్దులే లేపితే అంటాడు ఏంట్రా ఇరగదీసింది కాంతారా. రిషబ్ శెట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. మొన్ననే మా పిల్ల కొనిచ్చా పట్టి దీంట్లో ఇరగదీసేసారు రిషబ్ శెట్టి. అంతకన్నా ఇంకేం చెప్పలేను. ఇంకా అంటే దానిలో ఉన్న ఒక్కొక్క ఎలివేషన్స్, ఆ సీన్స్ ఒకదానికి ఒకటి లింక్ లేకోకుండా ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. లైక్ బాహుబలి మనకి ఎట్లా తెలుగులో ఎట్లా అనిపిస్తుందో, సో అంత ఇదిగా రిషబ్ శెట్టి గారు వాళ్ళ డైరెక్షన్ కానీ, వాళ్ళ స్టోరీ కానీ, నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్లో ఉన్న ట్విస్ట్లు కానీ, ప్రతి ఒక్క ట్విస్ట్లు కూడా లాస్ట్ చివరి వరకు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాస్ట్ చివరి వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టి అంత ఎంటర్టైన్మెంట్ చేసి అసలు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. అదే ఇప్పుడు హనుమాన్లో మళ్ళీ రిషబ్ శెట్టి గారు వస్తే ఆ డైరెక్టింగ్ ఎలా ఉంటుందని ఇద్దరు డైరెక్టర్ మధ్యలో ఇంకా ఆ మూవీ ఇంకా ఎలా ఉంటుందని నేను అసలు imagine that also, but it's a ultimate one of the blockbuster movie what I feel today. కాంతారా 1 చాలా సింపుల్ గా తీశారు. కొన్ని సీన్స్ లోనే ఒక భయం పడుతుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఎలాంటి సీన్లు ఏమైనా ఉన్నాయంటారా? ఇలాంటి సీన్లు కుప్పలు ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. కాంతారా 1 కి బడ్జెట్ వేరే, కాంతారా 2 ఆ బడ్జెట్ యూజ్ చేసుకునేసి అసలు రిషబ్ శెట్టి చేసిన మూవీలో మాత్రం ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క మూమెంట్లో కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ కంప్లీట్లీ అల్టిమేట్ వెరీ ఫంటాస్టిక్ మూవీ. యాక్టింగ్ ఈజ్ అ ఫంటాస్టిక్ అండి. ప్రతి ఒక్క యాక్టింగ్, వాళ్ళు ఉన్న యాక్టింగ్ లో కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా చేసుకున్నారు. ఆ సీన్స్ ప్రతి ఒక్క మూమెంట్ లోనూ బాగా అనిపిస్తుంది. సో ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా బాగా సీన్లు ఉన్నాయి, ఇంకా సెకండ్ హాఫ్ లో చాలా బాగా సీన్లు ఉన్నాయి. సో వాళ్ళ దేవుణ్ణి నెక్స్ట్ శివునితో కలిపిన సో ఆ కాంబినేషన్ ఎలా చేశారనేది ఇట్స్ వెరీ ఇన్ఫ్లెడ్జ్డ్. చాలా బాగుందన్న. లాస్ట్ 40 minutes మామూలుగా లేదు అసలు. మీరు ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుని ఇక్కడ దీనికి వచ్చారో మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది తప్ప లాస్ట్ 40 minutes ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఆ సినిమాలో జస్ట్ మీకు లాస్ట్ 5 minutes వరకు మీరు ఆ ట్రాన్స్ లో ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం లాస్ట్ 40 minutes ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నారు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది సినిమా బీజం గురించి. అజనీష్ గారు అసలు మనకి ఏదైతే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఒక గ్రిప్పింగ్ బీజం ఇచ్చాడో ఇక్కడ కూడా అంతే. ఒక థ్రిల్లర్ అనే కాదు, లేదంటే ఒక డివోషన్ అనే కాదు, ప్రతిదీ సీన్ కూడా చాలా వినడానికి కూడా చాలా బాగుంటుంది అనిపించింది. చాలా బాగా కొట్టారనిపించింది. అండ్ మెయిన్ గా పార్ట్ 1 లో వరాహ అవతారం కింద పందిని దేవుడి కింద చూపిస్తూ చాలా డెప్త్ గా చెప్తారు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి. పార్ట్ 2 లో ఎలా ఉంది? పార్ట్ 2 లో కూడా చాలా కొత్తగా ట్రై చేశారన్న. గులిగా సీక్వెన్స్ అని చెప్పి ఒక ట్రాన్స్ చూపించుకున్నారు. ఒక 9 అవతారాలు సంథింగ్ ఏదో అవతారాలు చూపించుకున్నారు. అది అవతారం వరకు మేబీ మన కనెక్ట్ అవ్వచ్చేమో కానీ కన్నడ వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే దాని వరకు యాక్టింగ్ అయినా లేదంటే టేకింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే అండ్ క్లైమాక్స్ కూడా మనకి ఏదైతే కాంతారా 1 లో పడిందో అలాంటి సీక్వెన్స్ కూడా పడింది. అండ్ దానికి అడిషనల్ గా ఇంకొక సీక్వెన్స్ పడిందో చెప్పకూడదు కానీ ఒక కాంతారా 1 లోని కొన్ని సీన్లలో గూస్ బంప్స్ వస్తాయి, ఒక రకంగా భయపడతా ఉంటారు. అవును, ఇప్పుడు అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఎలివేషన్స్ గూస్ బంప్ సీన్స్ తగ్గినా సరే లాస్ట్ 40 minutes ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ట్విస్ట్, ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇచ్చుకున్నారు. దాని వరకు 100% న్యాయం చేశారు. బట్ కాకపోతే ఏంటంటే పార్ట్ 1 లో కొంచెం హర్రర్ టైప్ అలాంటి సీన్స్ కొన్ని పడతాయి భయపడే వాళ్ళు. అలాంటి కొన్ని మిస్ అయినా సరే ఒక స్టోరీ వైజ్ గా లేదంటే ఒక వాళ్ళ ట్రెడిషనల్ వైజ్ గా అయితే 100% వాళ్ళు న్యాయం చేశారు. వాళ్ళు పెట్టిన కాంతారా ఫ్రాంచైజీకి అయితే వాళ్ళు న్యాయం చేశారు. పార్ట్ 1 లో సినిమా అంతా కూడా న్యాచురల్ గా సింపుల్ గా అనిపిస్తుంది. మరి ఇప్పుడు గ్రాఫిక్స్ అంతా కూడా మనకు విజువలైజేషన్ లో చూస్తుంటే హెవీగా అనిపిస్తుంది. నీకు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? లేదు, విఎఫ్ఎక్స్ వరకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. మనకి ఏదైతే ప్రతి సీన్ కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఒక రథం సీక్వెన్స్ ఉంటుంది, దాని వరకు చాలా బాగుంది. అండ్ యానిమల్ సీన్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు పులిది కొన్ని సీక్వెన్స్ ఉంటాయి. అది ఎక్కడ కూడా గ్రాఫిక్స్ ఎక్కడ అనిపించదు. ఒక రియల్ పోల్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే ఏమన్నా ఫీల్ అయితే వచ్చింది తప్ప ఎక్కడ గ్రాఫిక్స్ అలా ఏం అనిపించలేదు. గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ గా చెప్పాలి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక్కడ హీరోయే డైరెక్టర్ 2 roles ఆయనే చేశారు కదా, ఎంతవరకు న్యాయం చేశారంటారు సినిమాకైనా? ఒక డైరెక్టర్ కాదు కానీ ఒక హీరోగా మాత్రం 100% న్యాయం చేశాడు. 200% న్యాయం చేశాడు. జీవించాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద సీన్స్ ఆయన పడకపోయినా సరే సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి ఆయన ప్రాణం పెట్టి చేశాడు అనిపించింది. బట్ యాజ్ ఏ రైటర్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఆ ఫిల్లర్ సీన్స్ తోని లేదంటే ఆ పత్యాపరాల సీన్స్ తో కొంచెం కామెడీ ట్రై చేద్దాం అనుకున్నా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఆ వాటి వరకు లాగా అనిపించినా సరే మనకి ఏదైతే సెకండ్ హాఫ్ లో ఆ గులిగా సీక్వెన్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ప్రాపర్ సినిమా చూసాం. అది కాంతారా సినిమా. కాంతారా 1 లో ఉన్న హీరోయిన్ సెకండ్ లో లేరు, వేరే కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు కదా. వీళ్ళిద్దరి మధ్య యాక్టింగ్ కెమెరా రోల్ ఏమైనా డిఫరెన్స్ ఏమొచ్చింది? ఫస్ట్ పార్ట్ లో మనకి పెద్ద హీరోయిన్ ఇంపార్టెంట్ సీన్స్ పెద్ద ఏముండవు. ఈ పార్ట్ లో కూడా ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు. ఏదో పెట్టుకున్నారు హీరోయిన్ ఉండాలి అన్నట్టు పెట్టుకున్నారు తప్ప
సినిమాకి నెగిటివ్ అనిపించింది. ఒకనొక మన ఫస్ట్ 2 hours లో సినిమాకి హీరోయిన్ నెగిటివ్ అనిపించింది, కానీ లాస్ట్ 45 minutes వరకు సినిమాకి హీరోయిన్ బాలో ఆవిడకి పక్క ఇద్దరికి నేషనల్ అవార్డు కొడతారు. సినిమా ఎంత కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నారు? కేజీఎఫ్ రేంజ్ అని అంటున్నారు, మీరేం చెప్తారు? కన్నడ 100% ఇండస్ట్రీ, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనకే ఈ లెవెల్లో ఉంది అంటే వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ సాంప్రదాయం కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆదరిస్తారు. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే నెక్స్ట్ 100 crores బడ్జెట్ ఫిల్మ్ అయితే ఇది చెప్పుకోవచ్చు కాంతార. తెలుగు సినిమాలన్నింటినీ కూడా కన్నడలో ఉన్న స్థానికులందరూ కూడా వ్యతిరేకించారు అని చెప్పి ఇప్పుడు బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి. ఇప్పుడు సినిమా మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? సినిమా రిలీజ్ అయింది కదా. ఫైనల్ గా సినిమా బాగుంటే ఎవడు ఆపలేడు అన్న, మీరు ఎన్ని బాయ్కట్ చేసినా ఆపలేరు. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే మహా అయితే మనం బాయ్కట్ అంటే మనకి బొక్కపడింది, ఎందుకంటే వాళ్ళ సినిమాలు మహా అయితే ఒక 4-5 రిలీజ్ అవుతాయి ఇయర్కి, బట్ మన సినిమాలు 40-50 అక్కడ రిలీజ్ అవ్వాలి. సో బాయ్కట్ అంటే వాళ్ళు బాయ్కట్ చేస్తారు, సో పెద్ద బొక్క మనకే పడింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే సినిమా బాగాలేకపోతే మనం బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఆగిపోద్ది. కానీ సినిమా బాగుంది. సో సినిమా ఎక్కడైనా సినిమానే కాబట్టి ఒక కళగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక కళని మనం అభినందించాలి కాబట్టి కళగా సినిమా వరకు మీరు పెట్టిన డబ్బులు న్యాయం చేస్తారు. దాని ఒక మాటలో కాంతారా 2 ఎలా ఉంది నువ్వేం చెప్తావు? రిషబ్ ఆయన అయితే ఇదైతే ప్రాణం అనిపించింది. మీరు ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో 1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీకు 1% మీకు కాంతారా 1 నచ్చినా సరే 100% కాంతారా